దళితులను కుల మత విభేదాలకు వినియోగించి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావద్దని టీడీపీ రాష్ట్ర నాయకుడు మహసేన రాజేష్ అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ శ్రావణ్ కుమార్, యూట్యూబర్ రావణ్ వైసీపీకి పెయిడ్ ఆర్టిస్టులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై అసంబంధ వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దళితులు, క్రైస్తవుల పేరుతో సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని అన్నారు. వీరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అందరికీ జేబీమండి. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు క్రియేట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన కొద్దిమంది గూఢచారుల్ని ఈ రోజున మీకు పరిచయం చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే కొన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఆధారాలు ఈవేళ మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది గూఢచారుల్ని నియమించారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు జగన్ కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ముసుగులు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు మేము దళితులు అంటారు, కొన్నిసార్లు మేము పలానా పార్టీకి చెందిన వాళ్ళం, మాకు వైసీపీతో సంబంధం లేదు, మేము వేరే పార్టీ వాళ్ళం అంటారు. మరి కొన్నిసార్లు ఇలా అంటున్నాను ఏమనుకోకండి, మేము జర్నలిస్టులు అంటారు. ఇంకొంతమంది మేము కాపు నాయకులు అంటారు. కానీ వీళ్ళందరి ఈ కండువాలన్నిటి వెనక వైసీపీ కండువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీకు ఉదాహరణకి జర్నలిస్టులు అనగానే మీరు నన్ను అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర అని ఒక ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. ఆయన ఓకే అండి, ఒకవేళ ఆయన జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు. కానీ కంప్లీట్గా ఆయన వైసీపీ కోసం పనిచేస్తూ మొన్న పవన్ కళ్యాణ్ గారి కోసం, అమిత్ షా గారి కోసం జరిగినట్టు ఆయన చెప్పి, మేము ఎప్పుడైతే ప్రశ్నించామో ముందు ఆయన జర్నలిస్టులను అవమానించారు అన్నారు. ఆ తర్వాత తెలంగాణ వాదం కూడా ఎత్తుకొచ్చి, ప్రాంతీయవాదం కూడా తీసుకొచ్చి, మా తెలంగాణ వాళ్ళని మీరు ఇలాగంటారా అని ప్రాంతీయ కండువ కూడా తీశారు. అలాగే ఇప్పుడు ఎవరో కేవీఆర్ అని ఒక ఆయన తెలంగాణలో ఉంటాడు. ఆయన విపరీతంగా మా కూటమి పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే మరొకరిని తిడుతూనే ఉంటాడు. ఆయన మీద కానీ పోలీసులు యాక్షన్ తీసుకుంటే, మేము తెలంగాణ వాళ్ళం, మా తెలంగాణ మనోభావాలు గాయపరిచారని తెలంగాణ వాదానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ అలాంటి గూఢచారులు ఇక్కడ కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఇద్దరు అలాంటి గూఢచారులను మనం చూస్తే, ఒకటి జాడ శ్రవణ్ కుమార్, రెండు ఇప్పుడు ప్రశ్న రావణ్ అని చెప్తున్నారు, ప్రశ్న జోసెఫ్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఆయన పేరేంటో నాకు కూడా పూర్తిగా తెలీదు. ఆయన వీళ్ళిద్దరూ ఏజెంట్లని ఎలా చెప్పగలుగుతారు? రాయేష్, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటని మీరు అడగొచ్చు. ఈ రోజున నా తెలియక అడుగుతానండి, ఆ ప్రశ్న రావణ్ ఆర్ జోసెఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. పబ్లిక్గా కొన్ని కామెంట్లు చేసినప్పుడు పోలీసు వారు దానికి తగ్గ చట్ట ప్రకారం కేసు కట్టారు, వారిని తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఇదెంత చిన్న విషయం ఇది. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడ దళితులు అని చెప్పి దళిత ముసుగేసుకున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు దళితులుగా మా మనోభావాలు గాయపరిచారని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ధర్నా చేస్తానంటారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తారు. ఇంకో పక్కన ఈ వైసీపీ మొత్తం అన్ని మీడియాల్లో కూడా ఇదేదో అక్రమ అరెస్టు, ఏదో అన్యాయంగా ఎవరినో హింస పెట్టారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఏంటండి, నేను ఆయన గురించి అడుగుతున్నాను. ఆ ప్రశ్న రావణ్ గారు, ఆయన పేరు ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందండి ఇప్పటివరకు? ఇప్పుడు నా పేరు రాజేష్ సరిపెల్ల, నన్ను అందరూ రాజేష్ మహాసేన అంటారు. కానీ నా రాజేష్ అన్న పేరు నేను మార్చుకోలేదే. ఎందుకు వైసీపీ కోసం ఇలాంటి ముసుగులు వేసుకుని వస్తున్నారు? మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకుంటున్నారు? మొన్న మీరు దళిత క్రైస్తవ సభను పెట్టారు ఏలూరులో, మంచిదే. దళిత క్రైస్తవ సభను పెట్టి మీరు మాట్లాడాల్సింది ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మీరు మాట్లాడి ఉండాలి. అసలు ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం? ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దళిత క్రైస్తవ సమస్యకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? ఆ వేదికను పట్టుకుని వీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిట్టిన తర్వాత పోలీసు వారు చర్యలు తీసుకుంటారు కదా. చర్యలు తీసుకుంటే ఇదేదో ఇప్పుడు దళిత సమస్య అన్నట్టు ఎందుకు దళితుల్ని మీరు ఈ సమాజానికి, ప్రభుత్వానికి మీరు శత్రువులు చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఎందుకు వెళ్తున్నారు మీరు? మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని.
ఎందుకు దళితుల్ని హిందూ సమాజానికి ఇతర కులాలకి అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేనకి శత్రువులు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారా? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారరా? ఇంకా మీ రాజకీయాలు మారవా? ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మీరు కూటమి అనేది ఇబ్బంది పెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేద్దామని మీ ప్రయత్నం జనాలకు తెలియదు అనుకుంటున్నారా? ఈవేళ మీడియా మిత్రులకు నేను కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు, ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవ్వడానికే చేశారు ఇది అంటానికే నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు చాలామంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు